ఎక్స్ట్రీమ్ కేసులు ఒకటేనా ఉంటాయి, కానీ ఉండవాళ్ళు అంటే వాళ్ళు ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి ఏం భవిష్యత్తు ఎన్నికల్లో పోటీ చేద్దాం ఇట్లాంటివి ఏమి ఉండవు కదా సార్. అటు ఉన్నవాళ్ళని ఇంకొక మంది రాజ్యసభ సభ్యులు పోతారని జగనే చెప్పాడు. అవును. ఏదో విజయసాయిరెడ్డి విషయం మాట్లాడుతూ ఇంకా ఒకరిద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎవరు పోతారు అనేది మీరు చూడాలి తప్ప ఎవరు వస్తారు అనేది కాదు. సార్ ఏం టీటీడీలో కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం, నలుగురిని అరెస్ట్ చేసిన ప్రత్యేక బృందం అట. ఏఆర్ డైరీ ఎండి రాజశేఖరన్ని, విపిన్ గుప్తా, పొపిల్ జైన్, అపూర్వ చావ్డాకు ఈ నెల 20 వరకు కూడా రిమాండ్. నెయ్యి కొనుగోలులో పాత్ర ఉన్న వారిపై వేటు పడే అవకాశం అని కూడా. ఓకే, ఇప్పుడు నెయ్యి కల్తీ సమస్య ఎట్లా ఉన్నా కుంభకోణం అయితే జరిగింది. ఒకటి నిజం, అది ఇప్పుడే జరగలేదు. తిరుపతిలో ఎప్పుడు టీటీడీలో భారీ కొనుగోళ్ళు ఎక్కడుంటాయో అక్కడ కుంభకోణాలు ఉంటాయి. ఇదో కుట్ర జరిగింది, మత కోణంలో జరిగింది, వీటి మీద ప్రశ్న వచ్చింది తప్ప అవినీతిని బయట పెడతాము అంటే అందులో అభ్యంతరం ఏముంటుంది? ఆ వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ, భోలే బాబా కంపెనీ అని 3 పేర్లు ఇందులో చెప్తున్నారు. ఏఆర్ డైరీ పేరుతో వైష్ణవి డైరీ వాళ్ళే ఈ టెండర్ చేజిక్కించుకొని భోలే బాబా దగ్గర నుంచి నెయ్యి తెప్పించుకున్నట్టుగా ఇవన్నీ ఫోర్జరీ పత్రాలు లేకపోతే ఫేక్ డాక్యుమెంట్స్, ఇవి నిజమైనవి కాదు అనేవి వాళ్ళ మీద అభియోగం అని చెప్తున్నారు. నేను సిబిఐ సైట్ ఇందాక వెరిఫై చేశాను, వాళ్ళు ఇంకా దీన్ని పోస్ట్ చేయలేదు. సిబిఐ ఖచ్చితంగా ఏ ఫిర్యాదులతో చేసిందని. ఇప్పటికి వచ్చిన దాని ప్రకారం మటుకు ఏఆర్ డైరీ పత్రాలతో, స్టాంపులతో వైష్ణవి డైరీ వాళ్ళు తప్పుగా టెండర్ తీసుకున్నారు. వాళ్ళకి అంత నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు కాబట్టి వాళ్ళు ఇంకో చోట నుంచి తెచ్చారు. అయితే ఇక్కడ చెప్పిన దానికంటే ఎక్కువ రేటుకి అక్కడ కొన్నట్టుగా డాక్యుమెంట్స్ కనిపిస్తుంది. కాబట్టి మోసము, కుంభకోణము ఇందులో ఉంది తప్పకుండా. అది ఎక్కడ ఉంది, ఏం జరిగింది అనేది తెలియదు. అయితే ఒకటి అయితే ఈ టెండర్లలో వర్మ ఎక్కడైనా సరే వర్మకు పేరు ఉంటుంది అక్కడ. నేను వ్యాపారం వర్మ పేరుతో నేను ఇదేమీ అసాధారణమైన విషయం కాదు. కానీ కల్తీ ఎక్కడ జరిగింది, ఎంత జరిగింది ఒకటి. ఇక్కడ సమస్య అసలు కల్తీ లేదా అవినీతి జరగనే లేదని ఎవరు చెప్పడం లేదు. కానీ చాలా స్పష్టంగా జంతువుల కొవ్వు ఇందులో కలిపి మనోభావాలను దెబ్బతీశారు, ఇది మతపరమైన కుట్ర చేశారు అన్నటువంటిది ఏమన్నా ఇందులో నిర్ధారణ అవుతుందా లేదనేది ఒక ప్రశ్న. ఇక అవినీతిని తిరుపతిలో అవినీతి వైవి సుబ్బారెడ్డి లేదా ఎవరో రాకముందు అసలు అవినీతే లేదు. అంతకుముందు కూడా అంతకుముందు కూడా సస్పెన్షన్లు, అంతకుముందు కూడా యాక్షన్లు ఉన్నాయి. పింక్ డైమండ్లు ఇవి అవి పింక్ డైమండ్లు వాళ్ళు ఉంటే వాళ్ళని నేను మీకు ఒక మొన్న కూడా చూపించా. 2018లో కూడా నేను ఇలాంటి వ్యాసం తిరుమలలో మీరు చిచ్చుపేట కన్నా మీరు తప్పుల్లో చేసిన వాళ్ళని పట్టుకోండి, కానీ ఈ అనవసరంగా దీని యొక్క కమ్యూనల్ టర్న్ ఇవ్వద్దన్నది ఒకటే ప్రశ్న. ఇప్పుడు ఈ పట్టుకున్న దాంట్లో కూడా అది లేదు, అంటే కమ్యూనల్ యాంగిల్ ఉన్నట్టుగా లేదు. అవినీతి, అక్రమాలు, మరి ఇవన్నీ మీరు ఎందుకు చెక్ చేసుకోలేదనే ప్రశ్న కూడా వస్తుంది. ఇప్పుడు రాజకీయ ప్రభుత్వాలు మారాయి కానీ అఫీషియల్ డొమైన్ మారలేదు కదా, బ్యూరోక్రసీ అదే కదా. మరి బ్యూరోక్రసీ ఎందుకు పాటించలేదు? అందుకే ఎవరో ఒక వార్త మటుకు నేను చూశాను. తమాషా ఏమంటే ఇక్కడ 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి వర్మ. ఒకటి, ఇది మత కోణం ఆపాదించి తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి ఇదంతా చేశారనేది ఒక వెర్షన్. అసలు ఏమీ జరగలేదు, రాజకీయంగా చేస్తున్నారనేది వైసీపీ వెర్షన్. ఇది అరెస్టులు అన్న తర్వాత కూడా ఒకరిద్దరు వీడియోలు పెట్టారు. నేను ఇద్దరితో విభేదిస్తున్నాను. అవినీతి అక్రమాలతో ఆ పద్ధతిలో అవినీతిగా చూడండి, రాజకీయ కోణం ఉంటే వెలికి తీయండి. సిబిఐ రంగంలో ఉంది, సిట్ సుప్రీంకోర్టే నియమించింది కాబట్టి అదే మీరు బయటికి తీయండి. అంతేగాని మళ్ళీ దీన్ని రౌండ్ 2 వద్దు అంటున్నా. లడ్డు రౌండ్ 2 అన్నట్టుగా రెండో రౌండ్ మళ్ళీ ఇప్పుడు ఏదో వస్తుంది అనుకుంటే ఆ పద్ధతిలో లేదు. సిబిఐ జాగ్రత్తగానే ఎంతవరకు అక్రమం అని వాళ్ళు భావిస్తున్నారో అది చెప్పారు. ఇందులో ఏమేమి వస్తాయి, ఏమేమి ఊహాగానాలు, స్పెక్యులేషన్స్, అది వేరే సమయం పడుతుంది. కోర్టు రాత్రే వాళ్ళని హాజరుపరిచారు. ఈ పేర్లు 3 ఇది వరకు మనం విన్నవే. వైష్ణవి, ఏఆర్, భోలే బాబా. ఇది రూర్కీలో ఉంటుందంట, అక్కడి నుంచి ఉత్తరాఖండ్ నుంచి తెచ్చారు దాన్ని. కాబట్టి ఏదో దాల్మే కుచ్ కాలా అని ఇక్కడ ఏదో తప్పు లేకపోతే ఇన్ని మలగులాలు ఉండకూడదు కదా, అదేంటో మనం తెలుసుకోవాలి ఇప్పుడు. సార్ అలాగే తిరుపతిలో జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయలపై ఆరోపణల కలకలం. ఎస్వి